మనం చదువుకునే వాక్య భాగములు ప్రవక్త అయిన యెషయా ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ సంవత్సరంలో చాలా దుఃఖం అనిపించారు. ఆ సంవత్సరం నిట్టూర్పుతో ఉన్నారు, ఎంతో బాధతో ఉన్నారు. ఆ బాధలు చూసిన దేవుడు ఆ బాధలు బట్టి, ఆ దుఃఖాలను బట్టి వాళ్ళు పెట్టిన మొర దేవుడు ఆలోచించి వాళ్ళు అంటున్నాడు, వాళ్ళు ఏమన్నాడంటే, మీ దుఃఖములు నిట్టూర్పులు ఎగిరిపోతాయి, ఇక మీరు దుఃఖించాల్సిన అవసరం లేదు, మీ దుఃఖ దినాలు సమాప్తమగును అంటున్నాడు. వారు ఎంతో దుఃఖాల్లో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమస్యలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. కనుక వారందరి నుంచి మాట్లాడుతూ ఈ మాట అంటాడు, యెహోవా విమోచించిన వారు అన్నాడు. విమోచించిన వారంటే, విమోచన అంటే ఏంటంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు, విమోచించిన వారు అంటే వారు పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని కలగటానికి విమోచించబడ్డారు. అంటే వారిని దాస్యమనే కాడి నుంచి విడిపించారు, పాపమనే కాడి నుండి విడిపించాడు, బాధలనే సమస్య నుండి దేవుడు వారిని విడిపించాడు. కనుక ఇక్కడ చెబుతున్న మాట అది. కనుక యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతూ తిరిగి సియోనుకు వచ్చేదారు. తిరిగి అంటే ఇక్కడ నుంచి మనం తిరిగి వెళ్తామంటే సియోనుకి వెళ్తాము. సియోన్ అనే మాటకు అర్థం ఏంటంటే పరలోక రాజ్యము, పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని మళ్ళీ ఇక్కడ నుంచి మనం తిరిగి ఎడకెళ్ళాలి, చెప్పండి ఎడకెళ్ళాలి. నేను మొన్న వాక్యం చెప్పిన నేను, ఆయన మనుషులను మట్టికి మారుస్తున్నాడు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. ఆ నరులే తిరిగి రమ్మన్నాడు. కనుక సియోను వాళ్ళు విమోచించబడ్డ ప్రజలంటే నమ్మి బాప్తిసం పొందిన వారు, నమ్మి బాప్తిసం పొంది ఆ బాప్తిసం బట్టి చేయవలసిన పనులు చేస్తూ దేవుని క్రియలు కలిగి దేవుని విశ్వాసం ఉంచి దేవుని నమ్మక ఉంచి ఎన్ని కష్టాలు నిందలు అవమానాలు పడినా ఆయన మీద ఆసక్తి కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలుస్తున్నాడు. యెహోవా చేత విమోచించబడిన వారు పాటలు పాడుకుంటూ తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద ఏముంటుందంట, నిత్య ఆనందముండునుగాక. ఇప్పుడు మనము ఈ సంవత్సరం అంతా మనం ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు, బాధలు ఎన్నో పడ్డాం. ఇంకో గంటలో మనము నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. సంవత్సరాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, రోజులు మారుతున్నాయి, గడియలు గంటలన్నీ మారుతున్నాయి. కానీ రక్షించబడ్డ మనలో మార్పు ఉందా? మనలో మార్పు ఉన్నప్పుడు వారి తల్ల మీదంట నిత్యానందం ఉండును గాక అన్నారు. ఏం సొంతం చెప్పండి. ఇప్పుడు నీవేం కోరుకోవాలంటే, అయ్యా ఈ సంవత్సరం అంతా నేను దుఃఖంలో, బాధలో, వ్యాధంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇప్పుడు నాయన నీలో విమోచించబడ్డాను కనుక నా క్రియను బట్టి, నా ప్రవర్తన బట్టి సరి చేసుకుంటాను. నా తల మీద నిత్యానందము దయచేని. నీ తల మీద నువ్వు చెయ్యేసుకుని నువ్వు మాట్లాడు, ప్రార్థన చేసుకో. నీ తల మీద నువ్వు చేయొచ్చు. నీ గుడి వేస్తావా, నీ తల మీద వేసుకో. నీ గుడి వేస్తావు, నీ తల మీద వేసుకున్నావా? అందరూ వేసుకోండి. కుడి చెయ్య, ఎడ చేసుకో, మాకండి. కుడి చేసుకో, కుడి చేసుకుని మీరందరూ కూడా ఏమన్నారంటే, అయ్యా నా తల మీద నిత్యానందం ఉండాలి, నిత్యానందం నాకు దయచేయ నాయనా. వారందరూ సంతోషంతో పాటలు పాడు చెల్లినట్టుగా మేము కూడా నాయన ఈ భూలోకము నుండి మీ పరలోకం చేరే వరకు కూడా మా తలల మీద నిత్యానందము ఉంచుదుగాక. నిత్యానందము నువ్వు నమ్మకంగా విశ్వాసం అన్నావు అనుకో, నీ మీద ఈ రోజు నుంచి నిత్యానందం వచ్చును గాక. ఆమేన్ చెప్పు, నిజంగా చెప్పు. నిజంగా మనకు నిత్యానందం ఇచ్చే దేవుడు ఆయన. అందుకంటాడు మార్త అంటాడు, మరియా మార్త నమ్మిక ఉంచు, దేవుని మహిమ. దేవుని మహిమ చూడాలంటే నీ తల మీద నీ చేసుకున్నావు కనుక నీ చేతితో నువ్వు అన్న మాట, ఆ వాగ్దానం దేవుడు రానున్న సంవత్సరం మనం నెరవేర్చును గాక. మన దుఃఖాలు నిట్టూర్పులని యేసయ్య కొట్టివేయను గాక. కానీ చాలా తలకాయలు ఉన్నాయి బైబిల్లో చాలా తలకాయలు ఉన్నాయి. ఇంకొక 2 తలకాయలు మీకు జ్ఞాపకం చేసి సమయాన్ని ముగిస్తాను. హల్లెలూయా.
ఇప్పుడు మనకి ఈ నిత్యానందం మన తల మీద ఉండాలంటే మనం విమోచించబడ్డవాళ్ళు బాప్తిజం ఎంతమంది చేయొద్దండి? చేయొద్దండి, ధైర్యంగా ఎత్తండి, చేయాలి. బాప్తిజం అందరూ కూడా చేయొద్దండి, వందనాలు వద్దులే. వీళ్ళందరూ చేతులు ఎత్తారు. మీ అందరూ విమోచించబడ్డవాళ్ళు కనుక విమోచించబడ్డ మనలో మనము మంచి క్రియ కలిగి తప్పక దేవుడు మన తలల మీద ఆయన ఆశీర్వాదం ఉండును గాక. ఏమన్నారు మన తల మీద? కొన్ని తలల మీద ఆశీర్వాదం లేదు, కొన్ని తల మీద ఆశీర్వాదం లేదు. ఏమో తెలుసా? కొన్ని తలల మీద నేను క్లుప్తంగా చెప్తా కొన్ని మాటలు చూడండి. స్వామి రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 44గా వచ్చిన. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 44గా వచ్చిన. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 44గా వచ్చిన. నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో కదులుచున్న మెదులుచున్న కీడంతయు నీకు తెలియదు. నీవు చేసిన కీడు యెహోవా నువ్వు చేసిన కీడు నీ తల మీదకి దేవుడు రప్పించును గాక అన్నాడు. ఎవరు? సొలొమోను మహారాజు షిమీని అంటున్నాడు. షిమీతో మాట్లాడుతున్నాడు. షిమీ, మా తండ్రితో నువ్వు చేసిన, మా తండ్రి నువ్వు పెట్టిన బాధ, మా తండ్రి నువ్వు అవమానించావు, నిందించావు, యాళం చేసావు, చీపో చీపో దుర్మార్గుడని బూతులాడావు, రాళ్ళు ఇసిరావు, దుమ్మెత్తిపోసావు. కనుక నా తండ్రి అటువంటి వాడు కాదు. నా తండ్రి న్యాయవంతుడు, నా తండ్రి నీతిమంతుడు. నా తండ్రిని నువ్వు దూషించావంటే నీ హృదయంలో మెదులుతున్నంత ఏంటంటే కీడు. నీ హృదయం ఏం మెదులుతుంది? కీడు మెదులుతుంది. కీడు చేసే బుద్ధి అనమాట వాళ్ళది. ఆ కీడు చేసే బుద్ధి ఎవరి మీద వచ్చిందంటే నీ తల మీదకే వచ్చినున్నారు. నిజమే, ఎవరు కీడు అనుకుంటారో ఆ కీడు వాళ్ళ మీదకే వస్తుందంట. ఎవరు తోపున గుంటలు వాళ్ళే పడతారు. ఆమాను ఏమయ్యాడు చెప్పండి? ఆమాను మొద్దుకాయ కోసము ఏంటంట 50 మూరల గురికొయ్య చెక్కి తయారు చేశాడు. చేసిన ఆమాను చేశాడు, కానీ ఆ ఉరికాయ మీద ఎవరు ఉరి తీయబడ్డారు? ఆమానే చేశాడు. ఎందుకంటే మొద్దుకాయ ఎవరు? నీతిమంతుడు. మొద్దుకాయ మంచివాడు. ఆ మంచివాడిని ఉరికైతే ఉరిదిద్దామని ఏర్పాటు చేశాడు ప్రధానమంత్రి అతను. కానీ ఆ ప్రధానమంత్రిని రాజు అన్నాడు, ఆ ఎవరి కోసమైతే ఉరికై తయారు చేశాడో వాడినే ఉరిదీమని. అంతే. మనం చేసే కీడు మన తల మీదకే వస్తుంది. అందుకే షిమీ తల మీదకి ఏమొస్తుందంటే షిమీ చేసిన కీడంతా ఆయన తల మీదకి వచ్చిన కనుక అతని రాజు చంపేయమని ఆజ్ఞాపించాడు. అంతే, చంపేశాడు. కీడు రాకూడదు మన తల మీద. ఒకవేళ మనం కీడు చేసేమేమో ఎవరికన్నా, ఆ కీడు మనం ఒప్పుకుంటే మన తల మీద నుండి ఆ కీడు తొలగిపోవును గాక. మనం ఒప్పుకోవాలి. ఎవరికైనా కీడు జరుగుతుంటే ఎవరికి కీడు చేయద్దు. చేతనైతే మేలు చేయి, అంతేగాని కీడు మాత్రం ఎవరికి మనము ఎందుకు? మనము విమోచించబడ్డ వారమే. లోకస్తులే చేస్తారు, లోకస్తులైతే కీడు చేస్తారు, దానికి వాళ్ళు స్వాభావికం. కానీ మనం విమోచించబడ్డ వాళ్ళం కదా, నమ్మి బాప్తిజం పొందిన వాళ్ళం కదా, ఆయన రక్తమాసాలు భుజిస్తున్నాం కదా. అలాంటి మనము ఎవరికి మనము కీడు తలపెట్టకూడదు. ఎవరికైనా కీడు తలపెడితే ఆ కీడు అంటే తిరిగి ఎవరి మీద పెట్టంట? మన తల మీదకి వస్తుంది. ఈ తల లేకపోతే మొండానికి ఇల్లు చెప్పండి. తల ఉంటేనే మొండానికి అందము, ఆనందం. తల కావాలి. తల లేకపోతే మొండానికి ఏ మాత్రము దాని ఘనత ఉండదు. సత్యం దానితో సమానం. అందుకే తల ఉంచాడు దేవుడు. తలలోనే పెట్టాడు అన్ని అవయవాలన్నీ. తలలోని ఎంతో ఆయన కంప్యూటర్ నిర్మించాడు. తలలో కంప్యూటర్ అంతా తలలో ఉంది. దీంట్లో లేదు, దేహంలో లేదు. కంప్యూటర్ తేడా ఉంది, తలలోనే ఉంది. ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ తలలో ఉంది కనుక నువ్వు ఎవరికి కీడు తలపెట్టాడు. షిమీ కీడు తలపెట్టాడు.
ఆ తల పెట్టిన కీడు అతని తల మీదకి వచ్చింది. అతను చనిపోయాడు. అతను తిరిగి మళ్ళా ఆనందం దుఃఖంతో దేవసని చేరలేదు, కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు తర్వాత చెప్తారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయ. కనుక మనం కూడా ఎవరికి కీడు తలపెట్టద్దు. ఇంతవరకు మనం ఏదైనా చేసేవేమో దాన్ని రాత్రి ఒప్పుకుందుము గాక. నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమించును గాక. హల్లెలూయ. ఇంకెవరు చేయమా, ఎవరు కీడు చేయదు. వాళ్ళు కీడు చేయడానికి వాళ్ళు కూడా ప్రార్థన చేయి, తిరిగి వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది అంటారు. స్తోత్రం చెప్పండి. యేసయ్య చెప్పిన మాట అదే. మీరు ఎవరింటికి వెళ్తారో ఆ ఇంటి వారికి ఏం చెప్పాలని, నువ్వు శుభమని చెప్పు. అది యోగ్యమైతే ఆ శుభవచనం అక్కడ ఉంటుంది, అది అయోగ్యమైతే తిరిగి మళ్ళా నీ వద్దకే వస్తారు. అందుకే మనం శుభం చెప్పటం మంచిది. శుభము కలుగును గాక అని మనం బోర్డులు పెట్టుకుంటారు కొంతమంది, పెట్టుకోరా? శుభం కలుగును గాక అని పెట్టుకుంటారు. శుభం కలగాలనేగా ఎవరికైనా ఆశ. కానీ ఆ శుభం రావాలంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న అతిక్రమ దోషాన్ని మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడిని తల మీదకి నిత్యానందం ఇచ్చును గాక. రెండో తల మీకు జ్ఞాపకం చేస్తాను. చూడకు మాట రెండో తల ఏంటంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లేవికాండము 16 అధ్యాయము 21 వచ్చింది చూడండి. లేవికాండము 16 అధ్యాయము 21 వచ్చింది. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలు పాపములన్నీ అనగా వారి దోషములన్నీ వారి అతిక్రమములన్నీ తన మీద ఒప్పుకొని దాని మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించుకుని పోగును. అతడు అరణ్యములో దాన్ని ఆ మేకను అక్కడ వదిలిపెట్టి వచ్చేయాలి. ఇది పాత నిబంధన కాలంలో ఒక చట్టం. అప్పుడు అహరోను ప్రధాన యాజకుడైన సేవకుడు ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారంలో అనే మందిరంలో ఆయన సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేస్తున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ లేకపోతే ఎద్దులు కానీ పావురాయి కానీ కొవ్వను కానీ వారి పాప పరిహారం కొరకు బలి అర్పించడానికి సంవత్సరం ఒకసారి తీసుకొచ్చేవాడు. ఎక్కడికి? దేవుని మందిరానికి. ఆ మందిరంలో ఎవరు సేవ చేస్తారంటే అహరోను సేవ చేస్తున్నారు. ఆ సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు మేకను తెచ్చారు. ఏం తెచ్చారంట? మేకను తెచ్చారు. ఇప్పుడు మేక మీద ఏం చేయాలంట? ఈయన పాపాలన్నీ ఒప్పుకోవాలి. ఎవరు? సంవత్సరం అంతా చేసిన పాపం. పలానా చేలు నేను దొంగతనం చేశానయ్యా, పలానా బూతులాడినయ్యా, పలానా సొమ్ము కాజేసానయ్యా, పలానా పాపం చేశానయ్యా, పలానా అతిక్రమం చేశానయ్యా, లేదా పలానా చంపానయ్యా, పలానా మీద నేను నిందలేసానయ్యని వాడు చేసిన పాపాలన్నీ ఎక్కడ ఒప్పుకోవాలంటే యాజకుని దగ్గర ఒప్పుకోవాలి. ఇప్పుడు యాజకుడు ఏం చేయాలంటే ఈ మేకను తీసుకొస్తారు కదా, మేక తల మీద చేయి పెట్టాలి. ఏం మేళ చెప్పండి? మేక తల మీద. ఇక్కడ పిల్లలేదు, అదే పిల్లలేదు, ఒకళ్ళు నువ్వు. ఇప్పుడు ఈ అమ్మాయి మేక పిల్ల, మేక. ఈ మేకను తీసుకొచ్చారు ఎవరు? ఎవరు లేదు? కుర్రోళ్ళు ఇక్కడ ఎవరు లేదు. మళ్ళీగమ్మ మా పిల్లలు లేదు, పుట్టాడు. పిల్లలు రండి, ఇద్దరు పిల్లలు రండి, రావాలి త్వరగా. ఇంకోటి రండి.
వెళ్ళేసేట్రా త్వరగా మీకు అర్థం అవటానికి చూపిస్తున్నాను. వెళ్ళొద్దు నువ్వురా. ఇప్పుడు ఈయన మేక. ఈయన ఎవరంటే ఈయన మేక పిల్ల. చూడండి ఇటు మేక పిల్ల. ఈ అబ్బాయి తీసుకొచ్చి మేక పిల్లని తీసుకొచ్చాడంటే యాజకుడి దగ్గరికి తీసుకొచ్చాడు. ఎవరు తీసుకొచ్చాడు? సేవకుడి దగ్గరికి తీసుకొచ్చాడు. తన పాపం అంతా ఒప్పుకుంటున్నాడు. అయ్యా ఒప్పుకుంటున్నాడు. ఈయన యాజకుడు. ఈయన ఎవరు చెప్పండి? ఈయన పాస్టర్ గారు అన్నమాట. ఈ పాస్టర్ గారు అయ్యేటప్పుడు చేతులు వేయాలి. ఈ పిల్ల ఈ మేక మీద, మేక తల మీద 2 చేతులు వేయాలి. ఈ 2 చేతులు వేసిన తర్వాత ఈయన చేసిన పాపం అంతా ఏమేం చేసిందో సంవత్సరం అంతా, ఈ సంవత్సరం పాపం అంతా ఇప్పుడు యాజకుడు చెప్పింది. యాజకుడు ఏంటంటే ఆ పాపం అంతా ఏ తల మీద పెట్టాడు? ఇప్పుడు మేక తల మీద పెట్టాడు. మేక తల మీద పెడితే ఇప్పుడు మేక భరించాలి. ఏం చేసిన పాపం అంతా, ఏం చేసిన పాపం అంతా మేక భరించాలి. మేక మీదకి వస్తుంది ఈ పాపం. పాపం చెప్పింది యాజకుడికి. యాజకుడు తీసుకొచ్చి ఏమంటాడు? తల మీద పెట్టి ఆ పాపమంతా ఈ తల మీద పెట్టి ఈ మేక ఈ పాపం అంతా భరించును గాక. ఇప్పుడు ఈ తల మేక ఈ పాపమంతా భరిస్తుంది. ఏం వెళ్ళిపోయింది చూడండి, ఏం వెళ్ళిపోయింది. వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఈ మేకను ఏం చేయాలంట? పాపం అంతా భరించింది కదా, ఈ మేకను తీసుకెళ్ళాలి అరణ్యవాపురాలు తీసుకెళ్ళి ఎడారిలో ఈ మేకని వదిలిపెట్టి రావాలి. సరిపోతుంది. వదిలిపెట్టి వస్తే ఇప్పుడు ఏమైందంటే ఆ ఇశ్రాయేలు చేసిన పాపం అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు చెప్పాలి, మేక తల మీదకి వెళ్ళింది. అవునా కాదు? వెళ్ళింది. మళ్ళీ సంవత్సరం అంతా మళ్ళీ వాళ్ళు పాపం కూర్చోమని సంవత్సరం అంతా మళ్ళీ పాపం చేస్తారు. మళ్ళీ పాపం చేసి మరొక గొర్రెని లేకపోతే మరొక మేకని మరొక ఎద్దుని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మళ్ళీ పాపాలు ఒప్పుకోవడం అన్నమాట. సంవత్సరం అంతా పాపం చేయటం, పాపం ఎత్తుకొచ్చి పాస్ గారు చెప్పటం. పాస్ గారు ఏం చేసినప్పుడు మేక మీద తల మీద పెట్టి ప్రార్థన చేయటం. ఇప్పుడు ఆ పాపం ఏది భరిస్తుంది? ఆ మేక భరిస్తుంది. మళ్ళీ సంవత్సరం అంతా పాపం చేయొచ్చు. సంవత్సరం అంతా మేక పాపము చేయొచ్చు. ఈ విధంగా ఎడ్ల రక్తము, గొడెల రక్తము, గుబ్బల రక్తము, పావురల రక్తం బలైపోతుంది. తల్లని బలైపోతుంది కానీ పాపం పోటలేదు. సోదరు చెప్పండి, పాపం పోటలేదు. మళ్ళీ సంవత్సరం పాపం వస్తుంది. ఈ విధంగా పాపం పోటలేదు కనుక ఈ పాపం పోవాలని యేసుక్రీస్తు వారు ఒక్కడే మనుషుని పోలికగా పుట్టి దాసు స్వరూపం ధరించుకుని రిక్తుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలన్నీ ఆయన తల మీద చేసుకున్నాడు. సోదరు చెప్పండి అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి కానీ మన పాపమంతా కూడా ఆయన శిలువలో చెప్పాలి కొట్టివేశాడు. ఎక్కడ కొట్టేశాడు చెప్పండి? శిలువలో కొట్టివేశాడు. చూడండి, కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. సాయే గాని నీ స్వరూపం ఏడుంది? క్రీస్తులో ఉంది. అతి వినాయశక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూసిన వాటన్నిటిని గొప్పగా చెప్పుకొనొచ్చు. శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు
శిరస్సును అత్తుకున్న వాడై వాడెవడును నీ బహుమానము అపహరింప నీయకుడి అంటున్నాడు. ఇక్కడ దేనికి చెప్తున్నట్టు ఈ వాక్య భాగాన్ని? ఆ శిరస్సును మనం అత్తుకోవాలి. రాబో ఛాయ నిస్వరూపం ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉన్నది. అంటే అంతమునుపుది నీడనమాట. ఇప్పుడు నీడ కాదు, ఇప్పుడు ఆయనే ప్రత్యేకంగా లోకానికి వచ్చాడు. వచ్చేసంటే ఆయన ఏం చేయడు? 13 చూడమ్మా, 13 2:13. అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మన విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధులన్నింటినీ క్షమించను. స్తోత్రం చెప్పండి. మన అపరాధాలన్నీ, మన పాపాలన్నీ శిలువ మీద మేకులతో కొట్టబడి మన మీద ఉన్న రుణపత్రం, ఆ పాపం అనే రుణపత్రాన్ని కొట్టివేసి మేకులతో అయిన రక్తం కాచి ప్రాణం పెట్టాడు. హల్లెలూయ. అందుకే భక్తుడు రాశాడు, విధి రూపకమగు అధికారమును విరోధమైన రుణపత్రమును, విధి రూపకమగు అధికారమును విరోధమైన రుణపత్రమును కల్వరి గిరిపై సరకు మేకులతో అపరాధములలో అనసిలేసిన అపరాధములలో అనసిలేసిన జీవాధిపతి ముందు మరణమాని ఎక్కడా మరణమాని విజయమే కదా మరణమాని ఎక్కడా మరణ తుల్యపు మానవులకై మరణమౌని తిరిగి లేచిన మరణ విజయుడు క్రీస్తు ముందు మరణ విజయుడు క్రీస్తు ముందు మరణమాని ఎక్కడా. హల్లెలూయా. మన విజయుడైన లేచాడు ఆయన మన కొరకు. అటువరకు పాత నిబంధన చట్టంలో వాళ్ళు పాపం చేయగా మేకను తీసుకురాను, యాజకుడు వాళ్ళ పాపాలని మేక తల మీద పెట్ట, ఆ మేకను తీసుకెళ్ళి అరణ్యంలో విడిచిపెట్ట. దీనివల్ల పాపం పోతుందా? ఈ పాపం పోవాలంటే పరిశుద్ధుడు రావాలి. ఆ పరిశుద్ధుడే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన కొరకు 3 బ్రేకుల మీద విధి రూపమైన ఆజ్ఞలనే రుణపత్రాన్ని, మన మీద ఉన్న పాప రుణపత్రాన్ని కొట్టివేసి మన కొరకై శిలువలో మరణించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మొదటి తల ఏముందంటే, మొదటి తల మీద కీడు, వాడి మనసులో కీడుంది కనుక అది మిగులుతుంది కనుక హృదయంలో ఆ కీడి అతని తల మీదకి వచ్చింది. రెండవ తల ఏదంటే మేక తల. మేక తల మీద పాపాలు ఒప్పుతున్నారు, మేకని అప్పగిస్తున్నారు. మళ్ళీ పాపము అది సుఖం కాదు, బాగుండదు కదా, అది బాగుంది కదా. ఏమంటే మేక మా అయితే ఒక 5 ఏళ్ళకి వచ్చిద్దా, 3 ఏళ్ళకి వచ్చిద్దా, 10 ఏళ్ళకి వచ్చింది. ఏ సంవత్సరం మొత్తం నెలకు 1000 రూపాయలు. ఈ సంవత్సరం అంతా మళ్ళీ పాపము చేయొచ్చు. సుఖంగా లేదు, తేలిక లేదు. 10,000 ఇచ్చి దాన్ని తెలిసేపు సరిపోయా. ఆ దినాలు అట్లా ఉంది. కానీ ఇప్పుడు నీ కొరకు ఒక్కసారి రక్తం కార్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. 2025 సంవత్సరాల క్రితమే 33 సంవత్సరాలు ఆయన మన కొరకు మన పాపంతా కూడా ఆయన చెల్లించేసి రక్తం కార్చాడు. కనుక ప్రభునందు ప్రేమికులారా,
ఇప్పుడు మన తల మీద ఏముండాలంటే నిత్యానందం ఉండాలి. చెప్పండి, మన తల మీద ఏముండాలి? ఆయన మనం విమోచించాడు, నమ్మి బాప్తిసం పొందాం, ఆయన రక్తమాసలు పూజిస్తున్నాం కనుక మన తల మీద ఆనందం ఉండాలి, కానీ మన తల మీద శాపం ఉండకూడదు. చెప్పండి, మన తల మీద కీడు ఉండకూడదు ఒకటి. రెండోది, మన తల మీద శాపం ఉండకూడదు. శాపం ఉండకూడదు. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తలుల కార్యగ్రంథము 18వ అధ్యాయం 5-6 చదవండి. అపోస్తలుల కార్యగ్రంథము శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ గమనించండి. పౌలు వాక్యం బోధిస్తున్నప్పుడు ఆతురత కలవాడే యేసే క్రీస్తని యూదులకు ఏమి చేయంట? దృఢముగా సాక్ష్యం చేయంట. దేనివల్ల? ఆతురతతో వాక్యం బోధిస్తున్నాడు. మాసిదోనియ నుండి వచ్చి యేసే క్రీస్తు, ఆయనే దేవుడు. ఇంకెవరు దేవుడు? దేవుడు ఒక్కడేనండి. ఎవరా దేవుడు అంటే, మన పాపాలను భరించి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయనే దేవుడు. అని ఒక ఆసక్తిగా చెబుతున్నాడు పౌలు గారు. వాక్యాన్ని చెబుతున్నాడు, ఆయన గురించి చెబుతున్నాడు పౌలు గారు. చెబుతున్నప్పుడు ఏమన్నారు? ఇప్పుడు యూదులు అంటే ఇప్పుడు వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రాన్ని దులుపుకున్నాడు. మీ నాశనముకు మీరే, ఆమేన్ చెప్పండి, మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు. ఎందుకు మీరు నాశనానికి ఉత్తరవాదులు ఎందుకు అన్నారంటే, కనులారా చూశారు ఆయన చేసిన అద్భుతాలు చూశారు. కుంటోళ్ళు నాటం చూశారు, గుడ్డోళ్ళు చూపంతం చూశారు, పక్షరోగులు మంచరెత్తుకుని పరిగెత్తడం చూశారు, పాపులు రక్షించబడ్డారు, దయ్యాలు వెళ్ళిపోని, చాంద్రరోగులు బాగుపడ్డారు, ఏమండి చనిపోయిన వారు బ్రతికారు. ఇవన్నీ చూశారు. ఆయన శిలువ మీద నుంచి చనిపోయి ఆయన తిరిగి 3 దినం తిరిగి లేయటం కూడా ఖాళీ సమాధి చూశారు. ఇంత చూసి కూడా అంట దేవుని వాక్యాన్ని చెబుతుంటే వాళ్ళు వేసినంట ఎదురాడారంట, దూషించారంట. అందుకు పౌలు అంటాడు అన్నాడు, చెప్పండి, మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు. అక్కడ పుట్టినోడు చూడండి, ఒకటి ఆమేన్ చెప్పండి. ఆ పుట్టినోట్లు ఏమో చూసారా? మీ నాశనం మీ తల మీద ఉందన్నారు కదా, మీ రక్తమే మీ తల మీద ఉండును. ఎవరి రక్తం అండి? ఎవరి రక్తం తల మీద ఉంది? నా రక్తం నా తల మీద. ఎందుకంటే నేను ఎవరిని దూషించాను? దేవుని దూషించాను. దేవుని వాక్యం చూస్తున్నావా? మనుషులు దూషించిన వారికి క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషించే వాడికి యుగమందు పరమందు కూడా క్షమాపణ లేదన్నమాట. వాళ్ళు ఎవరు దూషిస్తున్నారంటే పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. ఎందుకంటే ఆయన వాక్యం బోధిస్తున్న ఆతురతగా పరిశుద్ధాత్మతో నింపబడి బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు దైవజనుడు. బోధిస్తున్నప్పుడు వారు దూషించారంట, ఎదురాడారంట, ఎదురు పోట్లాడి దూషించారంట. ఆ దూషణ ఎవరికి ఇప్పుడు తగిలింది? పరిశుద్ధాత్మను దూషించారు, కానీ పౌలు కాదు. సోదరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్తాను అనుకో, నేను చెప్తున్న వాక్యాన్ని బట్టి మీరు చెప్పొచ్చేవిలే అని మీరు అనుకున్నారనుకో, మాకు తెలుసులే, మాకు చెప్పొచ్చేవను, లేకపోతే ఏదో రకం మీరు అనుకున్నారనుకో, నన్ను కాదు అంది, నీతో నాతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడిని, నీతో నాతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మను మనం దూషించకూడదు. పరిశుద్ధాత్మను మనం దూషిస్తే మనకి ఇహమందు పరమందు కూడా మనకి క్షమాపణ లేదు. మనుషులు దూషించు, తప్పులేదు, క్షమిస్తారు. దేవుని దూషించు. వీళ్ళు దేవుని దూషించారు కనుక ఇప్పుడు ఈయన ఏమన్నాడు? మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు అన్నాడు. ఏంటా ఉత్తరవాదులు అంటే వారి రక్తమే వారి తల మీద ఉండునుగా అన్నాడు పౌలు గారు. అప్పుడు వీళ్ళేమంటారంటే ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండుగా కనాలంటే. చదవడం ఒక మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం చూడమ్మా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనం.
పిలత్ అంటాడు అల్లరి ఎక్కువ అవుతున్నది కానీ తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని చూడండి ఇక్కడ జన సమూహం మీద చేతులు కడుక్కుని ఈ నీతిమంతుల రక్తం గురించి నేను నిరపరాధిని మీరే చూసుకుని చెప్పారు. అందుకు ప్రజలందరూ వారి రక్తం మా మీద ఎవరు అన్నారు? వారి రక్తం అంటే యేసయ్య రక్తము మా మీద ఉండును గాక అన్నారు. అన్నారా? ఉందా వాక్యం? ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు అక్కడ? చాలే, పౌలు గారు ఏమో చెప్పిన మాట ఏంటి? మీ నాశనం మీరే ఉత్తరాలంటే మీ రక్తం మీ తల మీద ఉందన్నాడు, కానీ యేసయ్య రక్తం మీ తల మీద ఉందన్నాడా? చెప్పండి, అన్నాడా? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు? ఇంత దూషించి ఆయన సిలివేసి అంటారు. ఈ పిలాతు మహారాజు అంటున్నాడు, ఏమన్నాడు? ఆయన రక్తం గురించి ఆయన నిరపరాధి, నేను నిరపరాధిని, ఆయన రక్తం గురించి నేను నిరపరాధిని చదువుకుంటున్నాను. వీళ్ళు ఏం చేశారు ఇప్పుడు? చెప్పండి, వీళ్ళు ఏం చేశారు? ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉండను కాక అన్నారు. యేసయ్య రక్తం ఉన్నారు తల మీద. యేసయ్య రక్తం ఉంటే ఇంకా ఆశ్రదనే కదా. యేసయ్య రక్తం మన మీద ఉందమంటే మనకు ఆశ్రదం. వాళ్ళ మీద ఉందా? యూదుల మీద? యూదుల మీద లేదు. యూదుల మీద యేసయ్య రక్తం లేదు. యేసయ్య రక్తం ఉంటాడు. ఈ శ్రమ పోయింది. ఎన్ని శ్రమ పడ్డారంటే చాలా పడ్డారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు చూడండి, వారంట సితారా స్వరమండల తంబురతో సన్నాయిలను వాయించుచు ద్రాక్షరసము త్రాగుచు విందు చేస్తున్నారంట. కానీ యెహోవా పని యోచింపరు. ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. కావున నా ప్రజలు జ్ఞానం లేక చెరపట్టబడిపోతున్నారు. వారిలో కనులైన వారు నిరాహారులుగాను సామాన్యులు దప్పికి చేత తలపీడితులవుదురు. అందుచేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా ఏది? ఎవరంటే వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. వీళ్ళంతా తంబుర్లు సితారాలు వాయిద్యాలు తీసుకుని వాయించుకుంటూ బ్రాందీ తాగుతూ బిస్కీ తాగుతూ నాట్యాలు ఆడుతూ జీవిస్తారంట. కానీ ఆయన మాత్రము పలవరంత. ఎవరిని? యేసయ్యని. యేసయ్య గురించి చెప్పడంట. ఉందకమ్మాడ ఏముంది? 5వ వచనం 12వ వచనం. వాయించు యెహోవా అంటే దేవుడు చేసిన పని వాళ్ళు యోచింపరంటే ఆలోచించారంట. ఆయన హస్తకృత్యములను అంటే హస్తకృత్యం లక్ష్య పెట్టుకోవడం అంటే ఏంటి? మన ఎవరు తయారు చేశాడు? దేవుడు చేశాడా లేకపోతే భక్తులు చేసిందా? దేవుని హస్తకృత్యాలతో మనని చేశాడు. అన్నిటినీ వాక్కు ద్వారా చేశాడు. భూమిని, ఆకాశం, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా వాక్కు ద్వారా అయ్యి, అవునా కాదా? మరి మానవుని వాక్కు ద్వారా చేయదుగా. మానవుని ఏంటంట? తన చేతులతో చేసుకున్నాడు, స్వహస్తాలతో చేసుకున్నాడు. అంతే. ఆయన హస్తకృత్యము కలిగిన వాళ్ళం ఏమిటంటే మన ఆయన చేతితో చేసుకున్నాడు. అందుకే అరచేత నేను మిమ్మలను చెక్కి ఉన్నాను అంటాడు. చెక్కి మనం చేశాడు, తల్లి గర్భంలో పెట్టేశాడు. అంతే, ఆయన పెట్టేసాడు తల్లి గర్భంలో. అందుకనే వాళ్ళ కోసం ఏం కూర్చుందంటే ఇప్పుడు పాటలు అంట. నోరు తెచ్చుందంట. అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు వాళ్ళందరూ? వాళ్ళకి ఎన్ని శ్రమలు. వాళ్ళు ఏమన్నారు? దేవుల్ని దూషించారు. వాళ్ళు పౌలు గారు ఏమన్నప్పుడు శాపం పెట్టాడు. మీ నాశనం మీ మీదకి వచ్చుడు కాక అన్నాడు. ఉత్తరబోధన అంటే మీ రక్తం మీ తల మీద ఉంది అన్నాడు. కానీ యేసు రక్తం తల మీద ఉందని అలా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఇంత తప్పు చేసి ఆయన రక్తం మా మీద మా పిల్లల మీద ఉందన్నారు.
యేసు రక్తం మన మీద ఉంటే మనకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. యేసు రక్తమే చేయమనేది ఎందుకు? మనం యేసు రక్తం నీ మీద ఉంటే సాతాన్ని చూసి పారిపోయింది. పోయిద్దా లేదా? మాట్లాడలే. యేసు రక్తం చూస్తే పారిపోయింది. ఇతరులు ఐగుప్తులు ఉన్నప్పుడు ఆ రక్తం తీసుకుని ఇచ్చోపు పులితో నిలువు కమ్ములు కట్టకమ్ములు రాసినప్పుడు ఏమైందంట? సంహారంతో చూసి పారిపోయింది. అక్కడ ఆ ఇంట్లో ఎవరిని చంపరు. ఏ ఇంటికైతే రక్త గుర్తు లేదు ఆ ఇంటి వారిని చంపేసిందంట. ఎవరు? సంహార దూత. స్తోత్రం చెప్పండి. సంహార దూత చంపేసింది. ఐగుప్తులు ఒక రాత్రి అర్ధరాత్రి నుంచి తెల్లవారి చూస్తే ఐగుప్తులో శవంలో నిల్లేదంట. అన్ని ఇళ్లలో శవాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. కానీ ఇశ్రాయేలులో శవాలు లేవు. ఆ రక్తం జ్ఞాపకం వచ్చింది వాళ్ళకి. ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద ఎందుకు ఉంది? వాళ్ళ మీద దేవుని దూషించారు కనుక వాళ్ళ రక్తం వాళ్ళ మీద ఉండి వాళ్ళు ఏడబోరంట పాతాళంలోకి దిగిపోయారు. స్తోత్రం చెప్పండి. పాతాళం దిగిపోయారు. వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డారంటే 10వ వచనం 5:10 అదే యెషయా 5:10 10 ఎకరాల ద్రాక్ష తోట కుంచెడు రసం అంటే 8 లీటర్ అంట. 10 ఎకరాల ద్రాక్ష తోట అనిచిందంట. కుంచెడు రసం ఇచ్చిందంట. 9 గింజలు పడిందంట. ఇంకా కరువు రాకేసి దేవుని మాట వినలేదు కనుక కరువు వచ్చేసి ఎకరానికి మామిడి కూడా రాలేదంట. ఎకరానికి మామిడి కూడా రాలేదంట రసం. ఏది? ద్రాక్ష తోట. తూముడు పండిందంట 10 ఎకరాలు. తూముడు ఎన్నలు వస్తుంది? చెప్పండి. ఓ బస్తాన్నారా తూముడు అని ఎన్నలు వస్తాయి చెప్పండి? అంత కరువు భరించి ఆఖరికి ఏమైనా పాతాళంలో తీసిపోయారు. అందుకని మనం తల మీద యేసే రక్తం ఉండును గాక. ఎవరు రక్తం ఉండాలి? యేసే రక్తం మన మీద ఉండాలి. యేసే రక్తం మనం విమోచించి ఆయన రక్తంతో మనల్ని చెప్పాలి పన్నాడు, చెప్పాలి కడిగాడు. యేసు రక్తం అనేసి పన్నాడు, కడిగాడు. వాక్యము యేసయ్య కన్నాడు. గుర్తుపెట్టుకోండి, యేసయ్య కన్నాడు. అది ఎక్కడుందంటే బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 1:18 ఉంది. కన్నాడు వాక్యం ద్వారా. రెండోది ఆయన మనని రక్తంతో కడిగాడు. అది కీర్తన 51వ కీర్తన 5వ వచనంలో ఉంది. నన్ను కడుగయ్య అన్నాడు. మూడవ మాట ఎక్కడుందంటే కొన్నాడు. కొన్నాడు అంటే ఎక్కడుందంటే ప్రకటన గ్రంథము 5:10 వచనం. మీరు చదవద్దు, అరవై రాష్ట్రాలు నేను సోదరులు చెప్పాలి. ఇప్పుడు ఆయన రక్తం మనని చెప్పాలి. 1 కన్నాడు, 1 కడిగాడు, 2 3 పన్నాడు. ఆ రక్తం ద్వారా మనం ఇప్పుడు విమోచించబడిన వారము. దేవుని సోదరులు చెప్పండి. విమోచించబడ్డాం కనుక ఇప్పుడు మన తల మీద ఏముండాలి? యేసయ్య రక్తం ఉంది. విమోచించబడ్డాం కనుక ఇప్పుడు మన తల మీద నిత్యానందము ఉండును గాక. అల్లు చెప్పండి గట్టిగా అందరూ. నేను నూతన సంవత్సరం అడుగు పెట్టబోతున్నాం. మనందరూ తల్ల మీద నిత్యానందం ఉండును గాక. మన కుటుంబాల్లో నిత్యానందం ఉండును గాక. మన పిల్లల మీద నిత్యానందం ఉండును గాక. ఆ నిత్యానందం పోవాలి. అందుకే ఈ సంవత్సరంలో నీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవాలంటే నువ్వు చేసిన ఏదన్నా నీ మనసులో ఎవరికన్నా కీడు చేస్తుంటే ఆ కీడు ఒప్పేసుకో. రాత్రి సొంతం చెప్పండి. నువ్వు కీడు చేస్తే కీడు ఒప్పేసుకో. ఆ కీడుని తల మీద నుంచి తొలిగిపోడు కాదు. రెండోది నీ పాపాలు, నీ అపరాధాలన్నీ కూడా ఒప్పేసుకో. మేక మీద పెట్టమాక. వాళ్ళు మేక మీద పెట్టారు కానీ వాళ్ళు పాపాలు ఒప్పుకోలేదు. ఆ మేక భరించింది, వెళ్ళిపోయింది, మళ్ళీ పాపం చేశారు. అలా కాదని ఆయన ఒక్కసారి వచ్చి మన కొరకు బలైపోయాడు యేసు ప్రభు. ఆయన రక్తం మన మీద ఉంది. ఇప్పుడు రక్తం మన మీద ఉంది. మనం విమోచించబడ్డ వాళ్ళం కనుక, మనం తిరిగి సియోనికి వెళ్ళే వాళ్ళం కనుక మన తల మీద నిత్యానందము ఉండుగాక. ఆనందం మహానందం నా ప్రియుని స్వరా మధురం మతము మనోహర ప్రియుని మతము మనోహర. ఆనందం మహానందం నా ప్రియుని స్వరా మధురం మతము మనోహర ప్రియుని మతము మనోహర.
తల మీద ఈ రాత్రి దేవుడు ఆనందం ఇచ్చును. ఎందుకు నీ తల మీద కుర్చీ పెట్టుకున్నావు కదా, తప్పుగా దేవుడు నీ మీద ఆనందం వచ్చును కాక. నువ్వు ఎవరికి కీడు చేయమాక, ఏ పాపము చేయమాక. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమిస్తమే పాపం. నూతన సంవత్సరంలో పాపం చేయమాక. శని ఆదివారం దేవుని సన్నిధికి రా, నువ్వు పాపం చేయమాక. పాపం చేయను. నువ్వు శని ఆదివారం ప్రార్థన రాకపోతే విమోచించబడ్డ నువ్వు పాపిగా మార్చబడతావు. నువ్వు పాపిగా మార్చబడి కాయి వాక్యం చూస్తాను. అదే ఆజ్ఞ తిరిగించనే. కనుక ఆయన నీ కొరకు నా కొరకు శిలువలో 3 మేకల మీద విలాడి రక్తం కార్చి మన కన్నాడు, కడిగాడు, కొన్నాడు. కనుక ఆ రక్తంలో విమోచించబడ్డాం కనుక మళ్ళీ పరలోకం తిరిగి పోవాలంటే వాక్యం పాటించు. నీ కుటుంబం మీద నీ మీద నిత్యానందం దేవుడిచ్చును గాక. అర్థంలో ఒకసారి స్తోత్రం చెప్పండి. అర్థంలో ఒకసారి సపరేట్ కొట్టండి. దీవించును గాక. అర్థమైంది కదా. మరి ఏం చేద్దాం ఇప్పుడు? పాత వదిలిపెడతావా లేకపోతే మనం అదే పెట్టుకుందామా? ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆజ్ఞ శని ఆదివారాలు వచ్చే రేపు నుంచి నూతన సంవత్సరం రాబోతుంది. ఈ మాటలు పరిశుద్ధాత్మ చెప్తున్న మాటలు శని ఆదివారాలు పోగొట్టుకోవద్దు. ఏదన్నా ప్రాణ అప్పాయి స్థితి వస్తే తప్పక వద్దాన్ని గాద్దానికి బలహీనమై ఇంటికాడు కూర్చోవద్దు. కూరల కోసము, భోజనం కోసము, చుట్టాల కోసము, లేకపోతే ప్రయాణాల కోసము, ఇందులు విలాసాల కోసము దేవుని పని మానవు. దేవుని పనిలో కొనసాగు. నీ కుటుంబాన్ని నిత్యానందం ఇచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యానందం ఇచ్చే కదంట. నీకు అవసరం కూడా ఇస్తారంటారు. కుమార్ చదువు సామెతల గ్రంథము 10:6 ఉంది. సామెతలు 10:6. సామెతలు 10:6. ఏమొచ్చిందంటే ఇప్పుడు నీ తల మీదకి ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదం వచ్చిందండి. బలాత్కారం భక్తిహీనుని అది బలాత్కారం భక్తిహీను నోరు మూసేసింది. నీతిమంతుని తల మీదకి ఏమొచ్చిందంట? ఆశీర్వాదము. ఆశీర్వాదం. ఒకటి నీ తల మీద నిత్యానందం ఉండాలి. ఒకటి చెప్పడు, గుర్తుపెట్టుకోండి. ఒకటి నీ తల మీద ఉండాలి, నిత్యానందం ఉండాలి. రెండోది నీ తల మీద యేసయ్య రక్తం ఉండాలి. మూడవది నీ తల మీద ఉండాలి, చెప్పాలి, ఆశీర్వాదం ఉండాలి. ఒకటి ఆనందం. అర్థం ఉందా? నీ తల మీద ఉండాలి ఒకటి నిత్యానందం. రెండవది నీ తల మీద ఎవరిది ఉండాలి? యేసయ్య రక్తం ఉండాలి. మూడవది ఆశీర్వాదం ఉండాలి. ఈ 3ను సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? కీడు చేయకూడదు, పాపము. ఈ 2 మానుకుంటే ఈ 3 నీ మీదకి వచ్చును కాక. కావాలా వద్దు? మనకి సంవత్సరం అయిపోతుంది. ఇంకెంత టైం ఎంత ఉంది? అరగంట ఉందా? అరగంట ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. అరగంటలో టైం మారిపోతుంది, డేట్ మారిపోతుంది, రోజు మారిపోతుంది, టైం మారిపోతుంది. నూతన సంవత్సరం రాబోతుంది. హల్లెలూయా. నూతన సంవత్సరం రాబోతుంది. ఇక మునుపుటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును. క్రొత్త అవుతుంది. కనుక ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉంది. నాతోనూ మాట్లాడుతున్నాడు, మీతోనూ మాట్లాడుతున్నాడు. లైవ్ వింటున్న బిడ్డలు, యూట్యూబ్ వింటున్న బిడ్డలు కూడా మాట్లాడుతున్నారు. మా రాను సంవత్సరం ఎక్కడ మాకు తెలియదు. ఈ సంవత్సరం ఎక్కడ కొనసాగిపోయాం. రేపు రాబోతున్న సంవత్సరం ఏమైందో మనకి. ఆ సంవత్సరంలో తల మీద నిత్యానందము, యేసయ్య రక్తము, ఆశీర్వాదము ఉండాలని కోరుకో. దేవుడిని ఆస్వాదించిన దాకా హృదయంలో ఉన్న కీడు, చేసే పాపం తీసివేసు. ఈ 3 నీ మీదకి వస్తుంది. ఆ 2 తొలిపోవు కాక. తొలిపోవు కాక. వెళ్ళవచ్చని ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రాలయ్యా. యేసయ్యా 2025 సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చావు ప్రభు. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధుల్లో, బాధల్లో, సమస్యలన్నింటిలో నుంచి నాయన అయ్యా ఉప్పిలాగా వచ్చిన తెప్పల్లాగా తేల్చి
మా గ్రామస్తులను, మా సంఘస్థులను, ఇమానుయేలు ప్రార్థన మందిరంలో బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు చల్లగా కాపాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా 3 నిమిషాలు ఉంది. స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. అయ్యా తరబోతున్న ఆయన, అయ్యా వాగ్దానం విషయంలో ప్రార్థిస్తున్నా, వాగ్దానం నెరవేర్చిన ఆయన. వాగ్దానం తీసుకున్న బిడ్డలకు వాగ్దానం నెరవేర్చిన ఆయన. క్యాలెండర్ తీసుకున్న వాళ్ళు క్యాలెండర్ లో ప్రభా ప్రతి రోజు టైం తెలుసుకునే కృప దయచేయండి ఆయన. ఈ వాక్యం దయచే ప్రభా అందరికీ నాయన. పాదపరచలకు వెళ్ళబోతున్నాం ప్రభా. అయ్యా మాలో ఎటువంటి భేదాలు లేకుండా, అభిప్రాయాలు లేకుండా అందరం ఐక్యతగా ఈ రక్తం కడబడ్డాలని కనుక నాయన, మీ బిడ్డలుగా, మీ సొంతన బిడ్డలుగా మేము అందరము పాదపరి చేసుకుని కృప దయచేయండి. ఆ తదుపరి మీ శరీరం తినటానికి, మీ రక్తం తాగటానికి మమ్మల్ని అందరూ యోగులుగా చేయమని మీ సరిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. సంఘ సరిహద్దులు విశాలపరచయ్యా, సంఘ సరిహద్దులు విశాలపరచయ్యా. రక్షణ బిడ్డలు బయటున్నారు ప్రభా, వారు కూడా నూతన రక్షణ పొందాలని సిద్ధపరచయ్యా. మీ గొప్పగాలు జరిగించమని, మీరే తోడుగా ఉండమని, మీరే నేరుగా ఉండమని, మీరే పాటుగా ఉండమని, మీరే పండుగగా ఉండమని, మీరే ఆశ్రయ దుర్గంగా ఉండమని, మీరే ఆదరణ కర్తగా ఉండమని, మీరే భర్తగా ఉండమని, మీరే ఇమ్మానుయేలుగా ఉండమని మీ మనల్ని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా మీ స్తోత్రం 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 స్తోత్రం. మాలో ఈ రాత్రి కీడు దోషమంతా యేసు నామములో తొలగిపోవునుగా. మాలో ఉన్న సమస్త పాపమంతా యేసయ్య కడిగివేయునుగా. మా తల్ల మీద నిత్యానందం ఉంచయ్యా, మా తల్ల మీద మీ రక్తం ఉంచయ్యా, మా తల్ల మీద నాయన ఆశీర్వాదం ఉంచయ్యా. మీ ఆశల జీవంతో నాయన గ్రామాన్ని, సంఘాన్ని, కుటుంబాలను, బిడ్డలను అందరినీ కూడా ఆశీర్వదించమని మనందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం. మరో సంవత్సరం మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. మరో సంవత్సరం మనకి ఇచ్చిన దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ సంవత్సరం వరకు దయాకటం దేవుడు మనం ధరింపజేయును గాక. హల్లెలూయా. యెహోవా మీద యెహోవా మీద క్రొత్త పాట పాడుడి, ఆయన కృపలన్నీ తలబోయుడి. యెహోవా మీద క్రొత్త పాట పాడుడి, ఆయన కృపలన్నీ తలబోయుడి. స్తుతి చేయుడి, కొనియాడుడి, స్తుతి చేయుడి, కొనియాడుడి. ఆనంద గీతములు ఆలపించుడి, 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 ఆలపించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా మీద క్రొత్త పాట పాడుడి, ఆయన కృపలన్నీ తలపోయుడి, ఆయన కృపలన్నీ తలపోయుడి. హల్లెలూయా. అందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు దీవించిన గాక. మంచిది. పాద పరిచర్య ఉంది. స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు. పదండి. ఈ లోపల ఇక్కడ పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతుంటారు. పాటలు పాడేది పాడండి రా. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు దీవించిన గాక. ఈ శరీరంగా మార్చబడిన నాము తండ్రి.
సకలాస్తుల కానుభూతులు తండ్రి నీ పాదల ఎన్ని కోట్లు స్తుతులు స్తోత్రాలు చూస్తున్నాను ఆయన. ఆయన మాకు ఈ మొదటి నెలలో ఈ మొదటి గురువారము ఈ మొదటి తారీఖున మాకు మీరు రక్తం చేసుకోతున్నాను ఆయన. మీ శరీరం ఇచ్చారు తిన్నాము ఆయన. మీ రక్తం ఇచ్చారు ప్రభు. మీ రక్తం తాగుతుండగా మా రక్తంలో ఉన్న వ్యాధులు బాధలు
సమస్యలని తొలగించయ్యా. నీ రక్తం ద్వారా నా రక్తంలో ఏ దోషం లేకుండా పవిత్రపరచు, పరిశుద్ధపరచు నాయన. మీ శరీరం తిరిగి రక్తం తాగిన మాకు మళ్ళీ నెలంతా కూడా నాయన ఆరోగ్యాన్ని ఇచ్చి మీ సేవలు వాడుకోమని, వీళ్ళందరినీ దీవించమని రక్తం ఇచ్చిన యేసయ్య పెడుతున్నాము తండ్రి. 2027 సంవత్సరం వచ్చే వరకు కూడా దేవుని దయా కిరీటం అందరి మీద ధరింపజేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా మాకు నూతనంగా మీరు క్యాలెండర్ ఇచ్చారయ్యా. ఈ క్యాలెండర్లో మొట్టమొదటిగా వారు భూలోకాన్ని అలభరితముగా చేయుదురు గాక అని నాయన మీ వాక్యం మాకు తెలియజేసే ప్రభు. ఈ వాక్యం ద్వారా సంఘ బిడ్డలందరూ కూడా క్యాలెండర్ తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన ఫలభరితముగా వారందరి కుటుంబాన్ని ఆశీర్వదించమని క్యాలెండర్లు ఇచ్చిన యేసయ్య పెడుతున్నాము తండ్రి. క్యాలెండర్ ఇచ్చేయించండి. అందరు సభ్యులు పడండి. సంఘానికి ఇవ్వండి. తర్వాత యెహోషువ గారికి, అలాగే అనిల్ బాబుకి, ఈ లైన్గా అనిల్ బాబు గారికి, తర్వాత సుందరరావు గారికి. సారీ తర్వాత మీరందరూ తీసుకోండి. ఎవరు కూడా వాళ్ళు బుల్లోడు నాయన బుల్లిగా తన భార్య తన తల్లి తండ్రి అన్నయ్య వదిన తన చెల్లి బామ్మర్ది వారి వెళ్ళి అందరూ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. గత సంవత్సరంలో కూడా నాయన పెదరాళ్ళు పట్ల ఇచ్చాడు ప్రభు. ఈ సంవత్సరం కూడా నాయన పెదరాళ్ళు ప్రేమించి వారికి ప్రార్థిస్తున్నాడు ప్రభు. 8,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అన్ని వేలకు 3,000 రూపాయలు నీ బిడ్డ సొమ్ములు తెచ్చే ప్రభు. నీ బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎందుకంటే దిక్కు లేని వారిని, ఎదవరాళ్ళని, తండ్రి లేని బిడ్డలను ఆదరించి దేవుడు అయ్యా. ఆ ఆదరణ నీ బిడ్డకి ఇచ్చావు కనుక నీ బిడ్డ వారి ఆదరపడుతున్న ఆయన అయ్యా కట్టుకున్న వస్త్రం ఇచ్చాడు ప్రభు. వస్త్రాలు దీవించండి, ఆస్వాదించండి. చిన్న బిడ్డ గుణంతో దయచేయండి. కట్టుకున్న బిడ్డలకు కూడా మీ కృప దయచేయండి. వస్త్రాలు యేసయ్య పెడుతున్నాము తండ్రి. మా పేరు చూద్దాను ఒక్కొక్కడమ్మా. అయితే పేరు చిన్ని గారు రండి. చిన్ని గారు తీసుకుని పేరు చూద్దాను. ఫోటో దిగండమ్మా. ఇటు చూడండి ఒకసారి ఫోటో. రెండోది కుక్కలగడ్డ వస్త్రం గారు. మూడవరు ద్వారకా గారు, కారుమూరు ద్వారకా గారు. చిన్ని గారు వస్త్రం గారు. ద్వారకమ్మ గారు రండి అవ్వాలి ఉన్నారా. తర్వాత రాములు మరియమ్మ గారు. మూడో మనిషి మరి పెద్దమ్మ రావాలి. ద్వారకమ్మ గారు మూడోది ఆమె. ఇటు చూడండి, ఇటు చూడండి. తీసుకుని ఫోటో వచ్చేసింది అంతేం అవసరం. రావులు మరియమ్మ గారు ఇటు చూడండి, ఇటు చూడండి. ఫోటో రావులు కావేశ్వరమ్మ గారు. వెళ్ళు. తర్వాత రావుల సలామి గారు. అయిపోయింది తీసుకోండి.
మా పక్కేళ్ళు వీడియో ఎత్తాడు అటే వెళ్తాము. తర్వాత రావుల బుద్ధుమ్మ గారు. అమ్మా రామ అయిపోయింది, తీసుకోండి అమ్మా. ఫోన్ చేసి వెళ్ళిపోండి, ప్రార్థన చేసి రావాలి. బాబాయ్ నీ చేతి మీద. తర్వాత ఆలూరి మిస్సిమ్మ గారు. మా తీసుకోండి. ఓకే ఎలా కూర్చున్నాడు. కూర్చో. తర్వాత బోకిం కుమార్ గారు. చూడండి ఫోటో స్పీడ్ తీసుకోండి. ఓకే. తర్వాత మల్లేశ్వరమ్మ బోకి తీరు పెట్టుకోండమ్మా. అక్కడ ఖాళీ చేయండి, ఇటు వచ్చేసేయండి, ఇటు వచ్చేసి పక్క వెళ్ళిపోండమ్మా. తర్వాత మంగమ్మ గారు. రెండు చేతులు తెయ్యమయ్యా. రెండు చేతులు తీసుకోండి. రమ్మా నల్లిమమ్మ రా. తర్వాత సుత్తపల్లి ఎస్తేరమ్మ గారు. అటు తిరుగు, ఇటు తిరుగు. మా ఎస్తేరమ్మ గారు లోపల రండమ్మా. ఎస్తేరమ్మ గారు దేవుని మందిలో రావాలి సార్. అటుపదా పెట్టాలి అందరూ. అసలు ఏం పెడితే తినొద్దుమయ్యా నువ్వు. ఓకే. తర్వాత కారుమూరి పద్మ గారు. ఇటు తిరగావా. ఇటు చూడు. మా అమ్మకి ఇచ్చేసాయి ఇచ్చిద్దురా. కారుమూరి పుల్లమ్మాయి గారు లోపల రావాలి. ఒకసారి బయటికి వెళ్ళి పుల్లకన్నా పుల్లకాయ పుల్లమ్మాయి ఇస్తా ఉండు. పేరు మరియమ్మ గారు. చింతకుంట్ల ఎలిశమ్మ గారు. ఎల్లాంటి ఇటు చూడండి ఆంటీ. సువర్ణ రాణి గారు. తర్వాత ఇటండి సువర్ణ. తర్వాత దొండపాటి వెంకటేశ్వరమ్మ గారు. వెళ్ళిపోండి. తర్వాత జంపన తిరుపతమ్మ గారు. అర్జునుడు కొట్టే నాయకు ఉందండి. ఓకే ఓకే. జంపన తిరుపతమ్మ గారు. తర్వాత పెట్టబాకండి ఆయనకి స్పీడ్లు వద్దు. తర్వాత ఏటే రత్నకుమార్ గారు. తర్వాత అద్దెపల్లి బేబు గారు. మా బయట బేబు గారు. తర్వాత గుంటూరు కృపమ్మ గారు. రాలేదేమో ఇచ్చేసేయండి అటు. మా బాబీ అటు తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చేసేయండి. బాబీ నేమన్నమా. ఉన్నానా. ఓకే మా అమ్మ. డన్. రావాలి బయటికి కాకమ్మా. వెంకటస్వామి గారిని దేవుడు దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో. ఇటు చూడండి అమ్మా. ఇటు చూడండి. ఇటు చూడండి. కౌన్సిలర్ గారండి. ఇటు చూడండి. ఓకే ఓకే. ఇటు చూడండి. ఇటు చూడండి.
బాబాయ్ బాబాయ్కి చేతి పెట్టి ఆడ ఒక ఓన్లీ ఇటు చూడండి ఓకే ఇది మది పాడుచున్న నూతన గీతం, దేవుడు మనకిచ్చిన దయా కిరీటం. ఇది మది పాడుచున్న నూతన గీతం. మా బయట ఉన్నవారు కౌన్సిలర్ గారు కేక్ తినిపించేవారు పెద్దవారు దినములు వత్సరములు గడచెను గతకాలం, దినములు వత్సరములు గడచెను గతకాలం. వీడని ప్రభు కృపలో నిలవాలి కలకాలం. ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి అమ్మా ఇటు చూడండి ఇటు చూడండి ఇటు చూడండి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు మీకు ఓకే ఇటు చూడండి ఇటు చూడండి ఓకే ఓకే బాబా చిన్నమ్మ మీరు పెట్టండి చిన్నమ్మ రమ్మ ఇటు చూడండి అమ్మ కొద్దిగా ఎక్కువ పెట్టబాండి అమ్మ సారీ. ఇప్పుడు మనకు ఇంకొక కార్యక్రమం ఉంది. మన అద్దెపల్లి నాన్న మళ్ళీ మీరు తర్వాత పెట్టుకోండి కౌన్సిలర్ గారు ఒక్క నిమిషం రత్నబాబు అరే నాన్న కూర్చో సర్లాగా కూర్చో తీసుకొచ్చారా? ఒక ఫోటో అంట నుంచోండి ఇటు చూడండి అమ్మా ఇటు చూడండి బాబాయ్ ఒక్కసారి చూడండి ఒకసారి ఓకే అమ్మా అందరు లాగవద్దు ఇటు చూడండి సరలాగా ఫోటో తీస్తున్నాము వీడు అడ్డం లేరన్నా చూడనా తీసా మరి మిగిలిన వారు మరి తర్వాత పెట్టదు కానీ కౌన్సిలర్ గారికి మా తలకాయ దించరా చూడండి ఒకసారి ఓకే. ఈ కార్యక్రమం తర్వాత మరి మరో కార్యక్రమం ఉంది. తర్వాత టైం అవుతుంది అడిగిన పెనుగుడు లతమ్మ చిన్న సాక్షి చెప్తారు. అందరూ కూడా సాక్ష్యం తర్వాత లోపల అద్దెపల్లి రత్నబాబు మరి నేనైతే 2003లోను ఉపాస పాటలప్పుడు నాకు మంచి అల్లుడు రాత్రికి వెళ్ళాడు దేవుడు బహుమానంగా ఇస్తే నేను పాత్పరిచర్య చేస్తున్నానని అనుకున్నాను. 9 మంది అని మనసులో అనుకున్నాను. మళ్ళీ మళ్ళీ ఏంటంటే మళ్ళీ మా నాన్నగారికి బాగాలేదు కదా, ఆయన బాధ ఆయన ఇబ్బందులు అన్నీ నేను దగ్గర చూశాను. మా అమ్మ మా నాన్న చాలా ఇబ్బంది పడ్డాను కాలుతో బాధపడడం వల్ల. మా బాబాయ్ క్లీన్ చేసినప్పుడు నేను చూశాను దగ్గరుండి. నేను అప్పుడు మనసులో అనుకున్నాను తగ్గిపోయి నీ పునరుద్ధానానికి నూతన సంవత్సరానికి మందిరంలోకి వస్తే వేసినాను మా నాన్నగారికి. నేను అందరికీ పాత్పరిచయం నేనే చేస్తాను, ఒక్కరిని కూడా బీరు పాత్రగా అనుకున్నాను. నా లెక్కలో 2 తప్పారు. అది దేవుడికే తెలుసుకోమట్టి దేవుడికి అప్పచెప్పుకుంటున్నాను. దేవుడు నా పట్ల ఎంతో మేలు చేస్తున్నాడు. నా బిడ్డలు నా అల్లుడు గురించి ప్రార్థన చేయండి. నాకు ఇచ్చిన తల్లిదండ్రుల గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు మరి నాకు ఇచ్చిన అల్లుడు ప్రార్థనకి అన్నాడు, ఆ బిడ్డ కాడ రక్షణ పొంది అన్నాడు. మరి నేను ఎందుకు అడిగి ఉన్నానంటే దేవుడిని అల్లుడుగా మరి రక్షణ పొందిన నా బిడ్డ అయితే నా బిడ్డల కాడ నా వెంబటే వచ్చి దారిపోయారు. నా బిడ్డ వచ్చి అల్లుడు అయితే ఆయన కాడ నా బిడ్డలు ఆయన అంటే కాడ వెళ్ళి ప్రార్థనకి వెళ్తారు, వాక్యం వింటారు, వాళ్ళు కూడా రక్షణ పొందుతారని దేవుణ్ణి అడిగాను. నాకు వచ్చే పెద్ద అల్లుడు ప్రార్థనకి వెళ్ళాలని రక్షణ పొంది ఉండాలి అని నేను దేవుణ్ణి అడిగాను. దేవుడు నేను అనుకున్న కోరిక తీర్చాడు.